ప్రభునందు సోదరి సోదరులారా, మన వాక్య ధ్యానం కోసమై సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 33, 34 వచనాలు 37 వరకు చదువుదాం. ప్రారంభంలో సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 33వ వచనం నుండి. సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతో అనెను. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, నీ దాసునైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండ సింహమును ఎలుగుబంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని, అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకుని దానిని కొట్టి చంపి తిని. మీ దాసునైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితిని. జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వలె నగుననియు, సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతుల నుండి కూడా నన్ను విడిపించుననియు చెప్పాను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక అని దావీదుతో అనెను. 39వ వచనం. ఈ సామాగ్రి దావీదునకు వాడుక లేదు కనుక తాను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకుని వెళ్ళకలిగినది లేనిది చూచుకొనిన తర్వాత దావీదు, ఇవి నాకు వాడుక లేదు, వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి. ఆ తర్వాత 45వ వచనం చదువుదాం. దావీదు, నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు, అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలుల సైన్యముల తరపున యెహోవా పేరిట నేను నీ మీదికి వచ్చుచున్నాను. 47వ వచనం. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకొందరు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను. ఆ తర్వాత 54వ వచనాన్ని చదువుదాం. అయితే దావీదు ఆ ఫిలిష్తీయుని ఆయుధములను తన డేరాలో ఉంచుకొని అతని తలను తీసుకొని యెరూషలేమునకు వచ్చెను. ప్రియ సోదరి సోదరుల, గత కొన్ని వారాలుగా మనము దావీదు జీవితాన్ని ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. దావీదు జీవితాన్ని ధ్యానం చేయడానికి కారణాలు 3 ఉన్నాయి. అతడు దేవుని చేత కోరుకోబడిన వాడుగా ఉన్నాడు, దేవుని ఉద్దేశాలు నెరవేర్చేవాడుగా ఉన్నాడు, మూడవదిగా దేవుని హృదయానుసారుడిగా ఉన్నాడు. ఒక ప్రత్యేకమైన గుర్తింపు దావీదుకు దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువారిని గురించి రాయబడిన అధ్యాయాలు ఎన్నైతే ఉన్నాయో అవి చాలా అధ్యాయాలు కనబడతాయి. ఆ తర్వాత ఎక్కువ అధ్యాయాలు అనగా ఎక్కువ సంగతులు దావీదు గురించి లేఖనాల్లో మనం చూస్తాం. దావీదు రాసిన కీర్తనలు కావచ్చు, దావీదు చరిత్ర కావచ్చు, ఎక్కువ అధ్యాయంలో మనకు కనబడుతుంది. కాబట్టి దావీదు ఒక ప్రత్యేకమైన వ్యక్తి. ఈ దావీదు జీవితాన్ని మనము వరుసగా ధ్యానం చేస్తూ అందులో 3వ సందేశముగా దావీదు ఆనవాలు అనే అంశంలో గత 2 వారాలుగా కొన్ని సంగతులు మనం వింటూ వస్తూ ఉన్నాం. తండ్రి అయిన యెష్షై దావీదును పిలిచి సహోదరుల క్షేమాన్ని తెలుసుకోవడానికి దావీదును యుద్ధభూమికి పంపించాడు. యుద్ధభూమికి వెళ్ళిన దావీదు తిరిగి ఇంటికి వచ్చే ఆ సమయంలో సహోదరులు క్షేమంగా ఉన్నారా లేదా అని ఒక గుర్తు తాను తీసుకురావాలి. ఇది తండ్రి యొక్క అభిలాష, తండ్రి యొక్క ఇష్టం. ఒక ఆనవాలు, నా కుమారుడా, ఒక ఆనవాలు తీసుకునిరా,
నీవు ఒట్టి మాటలు చెప్తే సరిపోదు. ఆ మాట మనం ఆ రీతిగా అర్థం చేసుకోవాలి. నా దగ్గరకు వచ్చి ఒట్టి మాటలు చెప్తే సరిపోదు. నువ్వు ఏ మాటలైతే చెప్పబోతున్నావో ఆ క్షేమాన్ని గురించిన మాటలకు సంబంధించిన ఆనవాళ్ళు నా గుండెలో చూపించాలి. ఒట్టి మాటలు ఎన్నైనా చెప్తాం, అది చేశాను, ఇది చేశాను, అట్లా చేశాను, ఇట్లా చేశాను కదండి, ఎన్నైనా చెప్పగలం. కానీ దానికి ఒక గుర్తు అనేది ఉండాలి. అది తండ్రి యెషై దావీదును కోరాడు. ఇప్పుడు దావీదు యుద్ధ భూమికి వెళ్ళాడు. తనకు తండ్రి ఏ భోజన పదార్థాలు అప్పగించాడో ఆ భోజన పదార్థాలు మరొక అధికారికి అక్కడ అప్పగించాడు. సామాను కనిపెట్టుకునే వారికి అప్పగించాడు. దావీదు తండ్రి యొక్క ఉద్దేశాన్ని ఎరిగిన వాడుగా, దావీదు హృదయంలో, దావీదు చెవుల్లో ఒకటే మాట ఉంది. ఏంటది? నేను నా తండ్రిని సంతోషపరిచే ఆనవాలు తీసుకొని వెళ్ళాలి. నా తండ్రి నేను తీసుకుని వెళ్ళే ఆనవాళ్ళ ద్వారా సంతోషపడాలి. నా అన్నలు క్షేమంగా ఉన్నారు అని నా తండ్రికి తెలపాలి. అది ఒక ముఖ్యమైన గురి కలిగిన వాడుగా దావీదు అడుగులు వేయటం మొదలుపెట్టాడు. కాబట్టి ఆనవాళ్ళు సంపాదించడానికి దావీదు వేసిన అడుగుల్లో మనము కొన్ని అడుగులు చూసాం. మొదటి అడుగు ఏంటంటే, దావీదు తండ్రి యొక్క ఉద్దేశాన్ని మరిచిన వాడు కాదు. యుద్ధము ప్రారంభం కావడానికి ఇంకా అందరూ సిద్ధంగా ఉన్నారు. కానీ దావీదు వారిలో చొచ్చి వారి సేవ సమాచారాన్ని అడగడానికి ఇష్టపడిన వారుగా ఉన్నాడు. అంటే దావీదు మనసు నిండా తండ్రి ఆనవాలు తీసుకురమ్మన్నాడు అనే ఆ పని మాత్రమే గుర్తుంది. కాబట్టి దావీదు వేసిన మొదటి అడుగు ఏంటంటే, తండ్రి యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి సంపూర్ణంగా ఇష్టపడుతున్న వారుగా మనం చూసాం. రెండవదిగా దావీదు తాను గొల్యాతును ఎవరి ద్వారా అయితే తన అన్నలు కానీ ఇశ్రాయేలు కానీ క్షేమంగా ఉండకుండా పోయారో ఆ శత్రువైన గొల్యాతును చంపడానికి దావీదు తాను బాధ్యత స్వీకరించిన వాడిగా ఉన్నాడు. ఎవరు చెప్పలేదు దావీదుకు, కానీ దావీదు తానే స్వయంగా ఆ గొల్యాతు మాటలు విన్న తర్వాత బాధ్యతను స్వీకరించిన వాడిగా ఉన్నాడు. ఎవరో ప్రోత్సహిస్తే దేవుని పని చేయటం అనేది ముఖ్యం కాదు. మన అంతరంగంలో భారం ఉండాలి. మనము బాధ్యతను చేపట్టేవారుగా ఉండాలి. చెప్తే చేసేది గొప్ప సంగతి కాదు. మనము సొంతంగా పూనుకొని దేవుని మహిమ కొరకు, దేవుని సంతోషపెట్టడానికి దేవుని కార్యాలు చేయాలి అనే ఆత్మీయ పాఠాన్ని మనం నేర్చుకోగలిగాం. మూడవదిగా, దావీదు ఎవరి క్షేమం కోసమైతే ప్రయాసపడుతున్నాడో ఆ అన్నలు లేకపోతే ఆ వారిలో ఒకడు దావీదును తృణీకరించిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం. దావీదు మీద నిందలు వేసిన వాడుగా చూస్తూ ఉన్నాం. ఎవరి క్షేమం కొరకు దావీదు బాధ్యత వహించాడో, ఎవరి క్షేమ సమాచారం తెలుసుకోవడానికి తండ్రి చేత పంపించబడ్డాడో వారే దావీదు మీద నిందలు వేయటం మొదలుపెట్టాడు. కాబట్టి దావీదు వేసిన మూడవ అడుగు ఏంటంటే, నిందలను నిశ్శబ్దంగా తాను భరించిన వాడుగా ఉన్నాడు అనే సంగతిని గత ఆదివారం మనము తెలుసుకోగలిగాం. కాబట్టి దేవుని కొరకు మనం చేసే ఏ కార్యమైనా, దేవుణ్ణి సంతోషపెట్టే ఏ కార్యం తలపెట్టినా మనకు ఆటంకాలు తప్పకుండా ఉంటాయి, నిందలు తప్పకుండా పడతాయి. ఆ నిమిత్తం మన నిందలు భరించడం ద్వారా మన జీవితాలు మనము కృంగిపోయేవారుగా ఉండకూడదు, కానీ మనము సంతోషించేవారుగా ఉండాలి. ఆ పిల్లలు ఎవరు తిరుగుతాం మన దగ్గర, మరి కూర్చోబెట్టారు అనుకోండి, ఆ పిల్లలు తిరుగుతున్నారు. దేవుడు కొరకై మనం చేసే ఏ కార్య విషయంలో, మనకు ఎదురయ్యే ప్రతి నింద విషయంలో అవి మన మీద పడుతున్నప్పుడు ఏమాత్రం కృంగిపోయేవారుగా ఉండకూడదు, కానీ సంతోషించేవారుగా ఉండాలి. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల్లో పలుకున్నారు. ఉన్నట్టు మాట్లాడితే ఇబ్బంది లేదు. అబద్ధంగా చెప్పారనుకోండి, అప్పుడు బాధ అవుతుంది. కానీ దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే, మీరు సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము ఏమవుతుంది? అలాగే ఉంటుంది ఫలము. ఆ ఫలము రెట్టింపు కావాలంటే లోకంలో మనకేం కావాలి? ఏం కావాలి చెప్పాలి? అంతే, నిందలు కావాలి. దేనికోసం ప్రార్థన చేసుకోవాలి ప్రభువును మనం? ఈ కొత్త అంశం కదండి ప్రార్థన అంశం ఇది.
నిందల కోసం ప్రార్థన చేసుకో. దేవా నన్ను నిందించినట్టు సహాయం చేయను, నాకు అడ్డం వచ్చినట్టు సహాయం చేయ తండ్రి, నన్ను ఆపేటట్టు సహాయం చేయను ప్రార్థన చేసుకో. మనం అట్లా ప్రార్థన చేయము. వచ్చినప్పుడు ఎందుకు కృంగిపోతామంటే దానికోసం ప్రార్థన చేసుకున్నాం కాబట్టి అవి వచ్చినప్పుడు కృంగిపోతాం. అదే దానికోసం ప్రార్థన చేసుకున్నాం అనుకోండి నేను సిద్ధంగా ఉంటాయి ఎప్పుడైనా. కానీ ఇప్పుడు దావీదు తాను అన్న మాటను ఏమాత్రం తాను కోపడ్డాడు అన్న, తాను కోపలేదు, తాను నెమ్మదిగా సహించాడు. తాను ఏ ఉద్దేశంతో తండ్రి చేత పంపించబడ్డాడో ఆ ఉద్దేశము తన హృదయంలో ఉంది కనుక తాను ఆ పనిని చేయడానికి ముందుకు వెళుతున్న వాడిగా మనం చూసాం. ఇక 4వ అడుగు గురించి ఇదనాడ కొన్ని మాటలు మనం చూద్దాం. వీలైతే సందేశాన్ని నేను ముగించాలని ఇష్టపడుతున్నాను కాబట్టి త్వరగా ఆ మాటలు మనం గమనిద్దాం. మీ సహకారం ఎంతైనా అవసరం. ప్రార్థనాపూర్వకంగా వినండి. వచనాలు చెప్పినప్పుడు సహోదరులు కొంచెం చురుకుగా ఉండి చదివితే త్వరగా మనం ముగించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. మనం చదువుకున్న 34వ వచనంలో లేకపోతే 33వ వచనంలో సౌలు దావీదు మధ్య సంభాషణ జరుగుతుంది. ఏమి సంభాషణ ఇది? గొల్యాతును చంపడానికి దావీదు ముందుకు వచ్చాడు. గొల్యాతు 9 అడుగుల కంటే ఎత్తుగా ఉన్నవాడు, 6 మూరల జానుడు ఎత్తుగలవాడు, చాలా జానుబాహుడు. అతని యుద్ధ కవచాలవన్నీ 17వ అధ్యాయ ప్రారంభం మనం చూశారు. అంతటి బలాఢ్యుడైన గొల్యాతును చంపడానికి ఎవరు ముందుకు వచ్చారు? బాలుడైన దావీదు ముందుకు వచ్చిన వాడుగా ఉన్నాడు. ఇప్పుడు దావీదు ఈ మాటలు అంటున్నాడు. ఈ మాటలు ఒక అబ్బాయి వచ్చాడు యుద్ధంలోకి, ఆ అబ్బాయి ఇట్లా మాట్లాడుతున్నాడని సమాచారం సౌలు దగ్గర పంపించబడితే ఇప్పుడు దావీదును సౌలు దగ్గర తీసుకొని వచ్చారు. వచ్చిన తర్వాత దావీదు సౌలుతో మాట్లాడుతూ అంటున్న మాట ఏంటంటే 32వ వచనంలో, ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవ్వరి మనసును కృంగ నిమిత్తము లేదు, మీ దాసునని నేను వారితో పోట్లాడుతునని దావీదు సౌలుతో అనగా. ఇప్పుడు పిట్ట కొంచెం కదండి. దావీదు ఎంత చిన్న వయసు అంటే అంత చిన్న వయసులో ఉన్న దావీదు ఇప్పుడు ఏం పలుకుతున్నాడు? మీరు ఎవరు కృంగ నిమిత్తం లేదు, మీరు కృంగిపోవాల్సిన అవసరం లేదు, నేను వానితో పోట్లాడతాను. ఏమంటున్నాడు? వానితో అంటున్నాడు, అతనితో కూడా అన్నాడులా. వానితో పోట్లాడుతున్నాడు. వాడని ఎప్పుడు అంటావు? కోపం వచ్చినప్పుడు, మనకంటే తక్కువ అయినప్పుడు కదండి వాడని మాట ఉపయోగిస్తాం. క్రికెట్ వాళ్ళను ఆడటంలో కూడా పిల్లలు ఏమని అనిపిస్తుంది? వాళ్ళు 10th క్లాస్ అంటారు, ఎందుకంటే చిన్నవాడు కదా కదండి. వాడనే మాట నిర్లక్ష్యంగా వాడేటప్పుడు వాడతాం. ఓకే, ఇప్పుడు దావీదు కూడా వాడితో నేను పోట్లాడుతున్నాడు. అప్పుడు సౌలుకు ఒక ప్రశ్న ఏర్పడింది. అరే నువ్వు బాలుడు కదా, వాడు బాల్యం నుండి విద్యాభ్యాసం చేసిన వాడు. 34వ వచనం మాట్లాడుతున్నాడు చూడండి. 33వ వచనంలో, వారితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీకు బలము చాలదు. పోట్లాడడానికి ఏం కావాలి? బలము కావాలి. రెండోదిగా సౌలు దృష్టిలో ఉన్న ఆలోచన ఏంటంటే నీవు బాలుడు అంటే పోట్లాడడానికి ఏముండాలి? బలం ఉండాలి. రెండవదిగా వయస్సు ఉండాలి కదండి. ఇది సౌలు యొక్క ఆలోచన. నీకు బలము లేదు, నీవు బాలుడు అంటే నీకు శక్తి లేదు, నీకు వయస్సు లేదు. అంతేనమ్మా? రెండేనా? వయస్సు లేదు, బలము లేదు, కాబట్టి నువ్వు పోరాడలేవు అని సౌలు దావీదుతో అన్నాడు. ఇప్పుడు సౌలు ఆ మాట అంటున్నప్పుడు చుట్టూన్న వారి మనసులో కూడా ఏముంటది? ఇదే ఉంటుంది. జనరల్గా ఎవరికొచ్చే ఆలోచన కూడా ఆ విధంగా ఉంటుంది. నీవు బాలుడవు, నీకు బలము చాలదు. ఇప్పుడు దావీదు ఎప్పుడైతే ఆ ఎన్కౌంటర్, ఆ ప్రశ్న ఎదుర్కొన్నాడో వెంటనే దావీదు మనసుకు వచ్చింది ఏంటంటే వ్యక్తిగతంగా దేవుడు తన జీవితంలో చేసిన కార్యాలు దావీదు జ్ఞాపకం వచ్చాయి. తాను ఒంటరిగా ఉన్నప్పుడు, తాను ఏకాంతంలో ఉన్నప్పుడు, తనకు అప్పచెప్పబడిన చిన్న మంద దగ్గర ఆ మందను కాస్తూ తన జీవితాన్ని గడుపుతున్నప్పుడు, అరణ్యంలో తాను జీవిస్తున్నప్పుడు, కొండల మధ్య తాను సంచరిస్తున్నప్పుడు దేవుడు తన విషయంలో చేసిన కార్యాలు దావీదు జ్ఞాపకం వచ్చాయి. వ్యక్తిగతంగా దేవుడికి దావీదుకున్న ఆ అనుబంధం, దేవుడు దావీదు విషయంలో చేసిన కార్యాలు దావీదుకు జ్ఞాపకం వచ్చాయి. వచ్చిన వెంటనే ఆ సంగతులు చెప్తా ఉన్నాడు. ఎవరితో?
సౌలుతో చెప్తున్నాడు. కాబట్టి 4వ అడుగు ఏంటంటే వ్యక్తిగతంగా తన సామర్థ్యత, దేవుడు తనకిచ్చిన సామర్థ్యతను తాను ఇప్పుడు బట్టబయలు చేస్తున్నాడు. దేవుడు తనకిచ్చిన సామర్థ్యతను తాను గుర్తించిన వాడుగా ఉన్నాడు దావీదు. అది దావీదు వేసిన 4వ అడుగు. తన సామర్థ్యతను గుర్తించిన వాడిగా ఉన్నాడు. ఇతను సామర్థ్యత ఏంటి దావీదు జీవితంలో అంటే, దావీదు గొర్రెలు కాస్తూ ఉండగా సింహం వచ్చిందట. సింహను డైరెక్ట్గా చూసిన వారు ఉన్నారు ఇక్కడ. అది చూస్తేనే ఎంత భయంకరంగా కనపడుతుందో కదండి. దాని జూలు, దాని నడక, దాని పొడుగు, దాని ఎత్తు కదండి, అది ఎంతో గంభీరంగా కనపడుతుంది. జీవులో చూశాను నేను, అడుగు పోయి చూడలేదు. ఒకవేళ అడుగు పోయి చూడాలనుకుంటే ఏ రోజుకు ఇక్కడ ఉండేవాడిని కాదు కదండి. జీవులో చూశాను, జీవులో కూడా బోన్లో ఉంది. అది ఒక్కసారి అది లేచి ఇట్లా ఎదిరించుకొని ఇట్లా నడుచుకుంటూ వస్తా ఉంటే దాని అట్టహాసం, దాని టీవీ, అబ్బా ఎంత గంభీరంగా ఉండేదో. చిన్నప్పుడు చూశాను, చాలా గుర్తుండిపోయింది. సింహం చాలా టీవీ గలది, బైబిల్లో రాయబడింది సాంప్రదాయంలో. అలాంటి టీవీతో ఉన్న సింహం ఇప్పుడు దావీదు గొర్రెలు కాస్తూ ఉండగా గొర్రెల దగ్గరికి వచ్చింది. ఎందుకోసం వచ్చింది? గొర్రెలు పట్టుకుపోవడానికి. దావీదు గొర్రెల దగ్గర ఉన్నాడు, సింహం వచ్చింది, గొర్రెను నోట ఖర్చుకున్నది అంతే. ఇప్పుడు దావీదు చూశాడు ఆ సంగతి. దావీదు ఊరుకుంటున్నదండి. దేవుణ్ణి అడిగాడు, దేవా నాకు అప్పచెప్పిన చిన్న మంద నేను కాస్తూ ఉండగా సింహం వచ్చింది, గొర్రె నోట పట్టుకొని పోతుంది, ప్రభువా సహాయం చేయన్నాడు. పరిగెత్తుకొని వెళ్ళాడు. ఏం చేశాడంటే సింహాన్ని చంపి అనుంది అక్కడ చూడండి, ఏం రాయబడి చూడండి. 34 వచ్చి, మీ దాసులు నేను నా తండ్రి యొక్క గొర్రెలు కాయించున్న సింహముని ఎలుగుబంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లని ఎత్తుకొని పోచుండ నేను దాన్ని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను అది నా మీదకి రాగా, చంపిన విధానం చూడండి, అది నా మీదకి రాగా దాని గడ్డము పట్టుకొని దాన్ని కొట్టి, బల్లి చూస్తేనే భయపడతారు కొంతమంది, ఎలకలంటే కొంతమందికి భయం, బొద్దింకలంటే కొంతమందికి భయం, సాలెపూలు అంటే కొంతమంది చిన్న చిన్న కదంటే కీటకాలకే భయపడతాం మనం. కానీ దావీదు సింహము గడ్డాన్ని పట్టుకొని దాన్ని చీల్చి వేసి దాన్ని కొట్టి కదండి. నంబర్ 1 తరిమాడు, రెండవదిగా గడ్డం పట్టుకున్నాడు, మూడవది దాన్ని కొట్టాడు, 4వదిగా చంపాడు, గొర్రె పిల్లలు తీశాడు. 2 ఒకటిసారి వచ్చాయా, ఒక్కొక్కటి ఒకసారి వచ్చాయి? ఇక్కడ 2 ఒకటిసారి రాయబడింది. కానీ ఇప్పుడు సింహం వచ్చింది ఎలుగుంటున్నదా అక్కడ ఉండదు కదండి జనరల్ కదా. కాబట్టి రెండు సందర్భాలు వచ్చాయి. 2 వచ్చినప్పుడు 2 దాన్ని ఇట్లా చంపేశాడు అంతే. బాలుడు, ఒక వ్యక్తి సామర్థ్యాన్ని పొందాలంటే వయసుతో నిమిత్తం లేదండి. ఈ సంగతి మనం గుర్తించాలి. ఒక వ్యక్తి దేవుడి నుండి సామర్థ్యాన్ని పొందాలంటే వయసుతో సంబంధం లేదు, వయసు ప్రామాణికం కాదు. దేవుడితో తనకున్న సంబంధమే ప్రామాణికమైంది. ఇది మనం గమనించాలి. కొన్నిసార్లు వయసు చూస్తూ ఉంటాం. నో, వయసు చూడకూడదు. దేవునితో తనకున్న సామర్థ్యాన్ని బట్టి, దేవుడు తనకున్న సంబంధాన్ని బట్టి దేవుడు ఆ వ్యక్తికి సామర్థ్యాన్ని ఇస్తాడు. దావీదు విషయంలో జరిగినది అదే. దావీదు తన విషయంలో దేవుడు చేసిన కృపను, తన సామర్థ్యతను దావీదు జ్ఞాపకం చేసుకున్నాడు. కీర్తన 26లో దావీదు అంటాడు 3వ వచనంలో, దేవుని కృపను నేను కన్నుల ఎదుట ఉంచుకుని ఉన్నానన్నాడు. దేవుడు ఏదైతే కృప చూపాడో, ఏదైతే సహాయం చేశాడో, ఏ రీతిగా మనకు సామర్థ్యాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడో అదంతా మనం మర్చిపోయేవారుగా ఉండకూడదండి. కన్నుల ఎదుట ఉంచుకునే వారు. తెరిచారు ఎవరండి? 26వ కీర్తన 3వ వచనం. అలా నీ కృప నా కన్నుల ఎదుట
ఉంచుకొని ఉన్నాను. అంటే ఇప్పుడు కృప కనుల ఉంచుకున్నానంటే మంది కనపడినాక తన కనపడినాక చెప్పాలి మీరందరూ. కృప నా కన్నుల ఎదుట ఉంచుకున్నాను అంటే అందరు కనపడ్డానిక తన కనపడ్డానిక చెప్పాలి. తన కనపడడానికి అంతే కదండి. అందులో ఏం చిక్కు ప్రశ్న, అది పూర్తి ఇబ్బందికర ప్రశ్న కాదు కదా. కృప తన కన్నుల ఎదుట ఉంచుకున్నాడంటే ఎప్పుడు తన కనబడుతూ ఉండాలి దేవుడి కృప. ఇది దావీదు యొక్క విధానం, తనకున్న అలవాటు. దేవుడు మనలో చూపిన కృపను, మన సామర్థ్యతను ఎప్పుడు మనం గుర్తుంచుకున్న వారుగా ఉండాలి. మర్చిపోయామా చేతగానే వారవుతాం, మర్చిపోయామా ఏది సాధించలేదు. దేవుడు మన ఎంత కృపను చూపాడో అది మన కళ్ళెదుట ఉంచుకున్న వారంగా ఉండాలి. దేవుడు కృపను అనుభవించడానికి కానీ, ఆత్మీయ అనుభవాలు పొందడానికి కానీ, సామర్థ్యాన్ని పొందడానికి కానీ వయసు ప్రామాణికం కాదు. దావీదు విషయంలో అది మనము చూడగలుగుతున్నాం. ఆసాపు అన్నాడు ఒక మాట 77వ కీర్తన 11లో. ఆసాపు కీర్తనలు 2-3 అయినా చాలా మధురంగా ఉంటాయి ఆసాపు కీర్తనలు కదండి. 77వ కీర్తన తెరవండి 11వ వచనంలో, యెహోవా చేసిన కార్యములను పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనసునకు తెచ్చుకొందును. ఆసాపే రాసింది కీర్తన కదండి. ఆసాపే రాసే ప్రధాన కార్యములకి. ఆసాపు అంటున్న మాట ఏంటంటే, నా మనస్సులో నేను తెచ్చుకుంటాను, నేను జ్ఞాపకం చేసుకుంటాను. ఏం జ్ఞాపకం చేసుకుంటాను? దేవుడు చేసిన కార్యాలను. ప్రతి ఆదివారం ప్రభు సన్నిధికి చేరువచ్చిన మనం ఎందులో పాల్పొందుతామండి? నమ్ముకున్న వారు ప్రభు బలలో పాల్పొందుతాం. ప్రభు వారు ఎందుకు ఆజ్ఞను ఇచ్చాడు అంటే, కొరింథీ పత్రిక 11వ అధ్యాయం లూకా సువార్తలో మిగతా సువార్తలో రాయబడిన మాట ఏంటంటే, నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఆ ప్రభు బలలో మనం పాల్పొందుతున్నప్పుడు మనం ప్రభువును జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన చేసిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన గొప్పతనాన్ని జ్ఞాపకం, ఆయన కృపను మనం జ్ఞాపకం చేసుకోవాలండి. అందుకోసమే ప్రభువులో పాలు పొందేది ఉద్దేశం అదే. ప్రభువులో పాలు పొందుతున్నప్పుడు రొట్టె సరిగ్గా కాలిందా లేదా ఎప్పుడైనా ఆలోచన వస్తుంది. ఈరోజు ద్రాక్షారసం చాలా తీయగా ఉంది, అది కాదు. తీయకుండా సప్పకుండా రొట్టె కాలినా కాలకపోయినా మనకు జ్ఞాపకం రావాల్సింది ఎవరు? మన ప్రభువును జ్ఞాపకం చేసుకోవడానికి అందులో పాల్గొంటాం. అది మనం జ్ఞాపకం చేసుకొని మరలా ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం? సత్యం పలికినది. ఆదివారం జ్ఞాపకం చేసుకుని మళ్ళీ ఆదివారం జ్ఞాపకం చేస్తాం కదండి. ఆదివారము వారంలో ఎన్నో దినం? మొదటి దినం. మిగతా దినాలలో ఆదివారం తర్వాతని, అంటే ఒక దినాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నామంటే ఆదివారం మొదటి దినంలో, మిగతా దినాలు మర్చిపోవాలని కాదు. ఈ ప్రభావం మిగతా దినాలని ఉండాలా. 7 దినాలు ఎక్కడ మళ్ళీ వస్తాం, మళ్ళీ జ్ఞాపకం చేస్తాం, మళ్ళీ ప్రభావం. ప్రతిరోజు ఎల్లప్పుడూ ఆయన కృప మన కళ్ళెదుట దావీదు ఉంచుకున్న రీతిగానే మనం కూడా ఆయన కృపను మన ఎదుట ఉంచుకోవాలి. ఆయన కార్యాలు ఎల్లప్పుడూ మనసుకు తెచ్చుకునే వారిగా ఉండాలి. దేవుడితో తనకున్న వ్యక్తిగత సంబంధం అనేది దావీదు జీవితంలో గొప్ప సామర్థ్యతను ఇచ్చినట్లుగా మనం గమనిస్తున్నాం. సమూయేలు జీవితాల గురించి ఆలోచన చేసినప్పుడు, సమూయేలు మందిరంలోకి వచ్చిన తర్వాత, తల్లి మందిరంలో వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితులు ఏం బాగలేవు. సమూయేలు కూడా బాలుడే, పరిస్థితులు బాగలేవు. మామూలుగా బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పుము, వాడు పెద్దవాడైన తర్వాత దాని నుండి తొలగిపోడు. సామెతల గ్రంథంలో రాయబడిన మాట. ఇప్పుడు సమూయేలు మందిరంలో ఏ వయసులో వచ్చాడు? మందిరంలోకి పాలు విడిచిన తర్వాత మందిరంలోకి వచ్చాడు, పాలుడే. ఇప్పుడు తాను చూస్తున్న పరిసరాలు, అక్కడ జరుగుతున్న సంఘటనలు, అక్కడ యాజక ధర్మం నిర్వహిస్తున్న వారి యొక్క దౌర్జన్యం, వారి యొక్క అపవిత్రత, ఇవన్నీ సమూయేలు కనబడుతున్నాయి లేదండి. అన్ని చూస్తున్నాడు. ఇప్పుడు ఏ త్రోవలో నడవాలి సమూయేలు? బాలుడుగా ఉన్నాడు, ఏ త్రోవలో నడవాలి? తాను ఏదైతే చూస్తున్నాడో ఆ త్రోవలో నడవాలి.
జనరల్గా జరిగేది అదే. కానీ సమూయేలు ప్రత్యేకత ఏంటో చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం తెరవండి. సమూయేలు యొక్క ప్రత్యేకత ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుడితో ఉన్న సంబంధాన్ని బట్టి దేవుడు సామర్థ్యత ఇస్తాడు అనే సంగతిని తెలపడానికే ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం చదువుతాను, చివరి భాగం. అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఎవరికి పరిచర్య చేస్తున్నాడు? యెహోవాకు. బాలుడైన సమూయేలు. 18వ వచనం చూడండి. బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఏఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. 21వ వచనం చివరి భాగం. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. 26వ వచనం. బాలుడగు సమూయేలు ఇంకనూ ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. 3వ అధ్యాయం మొదటి వచనం. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. దేవుని సన్నిధిలో దేవునికి పరిచర్య, దేవునికి సమూయేలుకున్న సంబంధం. ఇలాంటి సమూయేలుకు దేవుడు ఎంత సామర్థ్యం ఇచ్చాడో 3వ అధ్యాయంలో మనం చూస్తాం. 3వ అధ్యాయంలో సామర్థ్యతను దేవుడు ఇచ్చాడు చూడండి. 20వ వచనం. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాను మొదలుకొని బెర్షెబా వరకు ఇశ్రాయేలులందరూ తెలుసుకున్నారు. యెహోవాకు తన చేత సమూయేలునకు ప్రత్యక్షమవుతూ వచ్చాను. 21వ వచనం. మరి శిలోహులో యెహోవా మరణ దర్శనమిచ్చుండెను. శిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షమవుతూ వచ్చాను. సమూయేలు మాట ఇశ్రాయేలులందరిలో వెల్లడి ఆయన. ఎంత సామర్థ్యతను దేవుడు సమూయేలుకి ఇచ్చాడు చూడండి. ఎంత ఎబిలిటీ. సామర్థ్యం అంటే ఇంగ్లీష్లో ఎబిలిటీ అంటారు. దావీదును దేవుడు సామర్థ్యుడిగా చేయగలిగాడు దేవుడితో తనకున్న సంబంధాన్ని బట్టి. సమూయేలును దేవుడు సామర్థ్యుడిగా దాను మొదలుకొని బెర్షెబాకు ప్రవక్త. ఒక ఊరికి ప్రవక్తకే కదండి ఎంత తలగాడో. కానీ దాను మొదలుకొని బెర్షెబా వరకు ఆ ఇశ్రాయేలు దేశమంతటి మీద ప్రవక్తగా తాను నియమించబడ్డాడంటే ఆ సామర్థ్యత ఏ రీతిగా పొందగలిగే సమూయేలు? దేవుడితో తనకున్న సంబంధాన్ని బట్టి. ప్రభువునందు ప్రియ సోదరి సోదరులారా, మన సామర్థ్యత ఏంటో మనకు తెలుసా? ఇంతకు సామర్థ్యత ఉందా? దేవుడితో ఎలాంటి సంబంధం ఉంది? దేవుడితో వ్యక్తిగత సంబంధం ఉందా? ఈరోజు ఉదయం వేసిన తర్వాత దేవుడితో మాట్లాడారా? ఉదయం వేసిన తర్వాత దేవుడి మీతో మాట్లాడా? ఏం మాట్లాడుకుంటాడు? కూర్చుంటారు మౌనంగా కొంతమంది. ఏమంటే ఆదివారం అన్నా 9 గంటలకు ఆరాధన అన్న, బైబిల్ చదివి నిద్రలోనికి. నేను ఒక ఇంటికి వెళ్ళి ఆ పిల్లలతో పలకరిస్తూ, యవనస్తులే, చిన్నపిల్లలేం కాదు, యవనస్తులు పలకరిస్తూ, వాళ్ళ అమ్మ నాయన ఉన్నారు, వాళ్ళ ముందర మన ఊళ్ళో కాదని, ఆ ఊళ్ళో యా ఇంట్లో అనుకుంటున్నారు. వీరు చాలా జ్ఞానవంతులు, వెంబడే కూపిలు లాగుతారు అంతే. ఒక ఇంటికి పోయి మాట్లాడతారు. మన ఊరు కాదని చెప్పిన కాబట్టి వేరే ఊళ్ళో మీకు తెలుసు, అంటే ఆ ఊరికి రాదు కదా మీరు, అది కూడా ఉంది. రైట్, ఓకే. నేను వాళ్ళ పిల్లోడు బయటకు పోయిన తర్వాత బాబు బాగున్నా అంకిల్, వందనాలు అంకిల్. ఓకే, వందనాలు అండి. ఎన్నెన్నో లేచిన లేస్తే తల తెచ్చుకున్నాడు. అప్పుడు తల్లి చెప్తుంది, అన్న ప్రతిరోజు తెల్లారి లేస్తారండి, ఈరోజు కొంచెం నేను పోతానండి. ఆలోచన చేసింది. అన్ని దాకా సమయం ఉంటుంది కదండి. దేవునితో వ్యక్తిగతంగా గడపగలుగుతున్నామా? ఆయన పాద సన్నిధిలో ఆయనకి ఎలాంటి సంబంధం ఉంది? దేవుడి పిల్లలుగా మనము ఎక్కువ మాట్లాడాల్సింది ఎవరితో తెలుసా? దేవుడితో. కానీ మనం ఎక్కువ ఎవరితో మాట్లాడుతున్నాం? ఎవరితో మాట్లాడుతున్నామండి? చుట్టుపక్కలతో. ఆ మాట్లాడుతున్నది దేవుడి మాటలు మాట్లాడితే అది కాదు, ఏందో మాట్లాడతాం. కూటికి చెప్పండి, కూటికి కూరాకుర అనే మాటలు. కూటికి రాదంట, కూర కూడా రాదు.
ఇది మా సేవలు మాట. ఇది కూటికి రాదు, కూడకు రాదు, ఊరికొట్టి మాటలు, ముసలమ్మ ముచ్చట్లు కదండి. దేవుడితో సమయాన్ని గడపడం లేదే, ఇంకా సామర్థ్యులుగా ఏ విధంగా అవుతాం? దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు ఏ రీతిగా చేస్తాడు, మన జీవితాల్లో దేవుడు అద్భుతాలు ఏ రీతిగా చేస్తాడు. దేవా ఆశ్చర్యకారం జరిగించున్నాయన అంటే ఇవి ప్రార్థనలో దేవుడితో సంబంధం లేకపోయా. ఇంకే నీకు కదండి ఏమి సామర్థ్యం వచ్చారు ప్రభువా నాయనా అంటావు ఒక 5 నిమిషాలు, తర్వాత అయిపోయా. దేవుడితో సంబంధమే ఉండదు. కరెక్షన్ తెగిపోయినట్టే. ఇతరులు సహోదరులు ఆదివారం జ్ఞాపకం చేసుకోమల్లా ఆదివారం జ్ఞాపకం అన్నట్టే కదండి. దేవుడి పిల్లలారా, సామర్థ్యత మన జీవితాలు ఉండాలంటే దేవుడితో వ్యక్తిగత సంబంధం చాలా ప్రాముఖ్యమండి. దావీదు ఆ రీతిగా వ్యక్తిగతమైన సంబంధాన్ని తను కలిగిన వాడుగా ఉన్న కారణం చేతనే సామర్థ్యను సంపాదించాడు. ఆ సామర్థ్యతను తాను గుర్తు చేసుకున్నాడు. 27వ కీర్తనలో దావీదు హృదయం చూడండి, ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. 27వ కీర్తన తెరవండి. 27వ కీర్తన అందరూ తెరవాలి. అక్కడ దావీదు హృదయ అంతరంగంలో ఉన్న ఆశ చూడండి. 27వ కీర్తనలో దేవుణ్ణి తాను అడుగుతా ఉన్నాడు. దేవుని సన్నిధిలో తాను ప్రార్థన చేస్తున్నాడు. దేవుని దగ్గర ఒక వరం అడుగుతున్నాడు. 27వ కీర్తన 4వ వచనం, యెహోవా యొద్ద ఒక వరము అడిగింది. ఇప్పుడు అందరూ తలపైకిందండి, తర్వాత చదువుదాం. మిమ్మల్ని అడిగిన తర్వాత చదువుతాను. దేవుడే కనబడలే, ఊరికి అనుకుందాం. దేవుడే కనబడి నా బిడ్డ నీకేమి ఇవ్వాలని అడిగినాను అనుకోండి. ఇప్పుడు ఒక్కొక్కరిని లేపి నేను లేకపోతే ఏమడుగుతావు అని అడిగితే ఏం చెప్తాం? ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఏంటి? మనకు అత్యవసరంగా ఏదైతే అవసరమో అది గుర్తొస్తుంది. అంతే కదండి. అన్ని మనం అడిగేటువంటి దేవుని దగ్గర, ఇప్పుడు ఇది బాగా అర్థం కావాలంటే మన ప్రార్థనలో మనం మోకరించి ప్రార్థన చేస్తాం ప్రతిరోజు. మన ప్రార్థనలో మన అంశాలన్నీ ఎక్కువ దేనికి సంబంధించి ఉంటాయి? శరీరం సంబంధించి. అంతే. దేవ ఆరోగ్యమేనైనా నాకు అది తండ్రి, ప్రయాణం చేస్తుంటారు, బస్సులో సీట్ అనుగ్రహించినైనా, బస్సు తిన్న తర్వాత ఆటో అనుగ్రహించి తండ్రి కదండి. అన్నీ ఇవే ఎక్కువ శాతం. ఇప్పుడు దేవుడు కనబడి నా బిడ్డ నీకు వరం ఇస్తానన్నప్పుడు ఏమడుగుతాం దేవుని? ఇవే కదండి, ఇవే అన్ని శరీర సంబంధమైనవే. దావీదు ఏమడిగాడో చూడండి. దావీదు స్పెషాలిటీ, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను అంటే దాని మీదనే మనసు పెట్టుకుని ఉన్నాడు అనమాట. అడిగాడు, దాని మీదనే మనసు పెట్టుకుని ఉన్నాడు, వెతుకుచున్నామంట. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును. ఎంతకాలం అంటే అందరు పలకాలి, ఎంతకాలం? జీవితకాలం అంతయు. పిల్లప్పుడు ప్రమాణం చూపిస్తారు కదా, ఎవరి ప్రమాణం చేస్తారు? ఎంతకాలం అని అడుగుతాడు పెళ్లి చేసిన ఆయన. అప్పుడు పెళ్లి కొడుకు కానీ పెళ్లి కూతురు కానీ ఏం చెప్పాలి? పెళ్ళైన చెప్పాలి. పెళ్ళైనా గుర్తే ఉండదు అది. పెళ్లి కాలంలో బాగా గుర్తుంటుంది, జీవితకాలం జీవితకాలం జీవితకాలం. పెళ్ళైన మాత్రం ఎందుకో తలకాయ నొప్పి అన్నట్టుంటుంది కదా. జీవితకాలం. దావీదు యొక్క ఆశ ఏంటంటే, దేవా నీ దగ్గర ఒక వరం అడుగుతున్నాను, దాని మీద నా మనసు ఉందయ్యా, నా మనసంతా దాని మీద ఉంది, అది నువ్వు ఈ తండ్రి అని దేవుడు అడుగుతున్నాడు. ఏమని? యెహోవా ప్రసన్నత చూచుటకు ఆయన ఆలయములో ధ్యానించుటకు నా జీవిత కాలం అంతా యెహోవా మందిరంలో నివసింపవచ్చును. దేవుని సన్నిధిని వ్యక్తిగతంగా అనుభవించడానికి దాన్ని ఎంత కోరిక కలిగి ఉన్నట్టుందండి. దేవుడి పిల్లగా మన జీవితాల్లో దేవుడితో గడపాలనే తపన, దేవుడితో నాకు మంచి సంబంధం ఉండాలి అనే తపన ఎప్పుడైతే ఉంటుందో దేవుడు మనల్ని సామర్థ్యులుగా చేస్తాడు. సోమరులుగా చేయడు, సామర్థ్యతను గ్రహిస్తాడు. ఈ సామర్థ్యతను మనం ఎల్లప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉండాలి. మనకు బాగా తెలిసిన పాట ఉంటుంది కదా, నీతో నేను నడవాలని, నీతో నేను ఉండాలని,
నీతో నేను నడవాలని, నీతో నేను ఉండాలని ఆశయ ఆశయ ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా ఆశయ ఆశ ఉంది, నిరాశ ఉంది కదండి. ఎట్లా కూడా పాట ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. ఆశతో పాడాలి, పాడన్నాడు పాట పాడతాం. క్రైస్తవులు విశ్వాసులు ఎక్కడ అబద్ధికులు అంటే పాటల దగ్గరనే. మనంత పచ్చి అబద్ధికులు ఎవరు ఉండారన్నాడు ఆయన. ఎందుకంటే పాటలు మన జీవితాలు లేకపోయినా ఇంకా పాడిందే పాడింది కదండి. ఎప్పుడయ్యా నీ రాకడా, అమ్మా సిద్ధంగా ఉండవా, నా ధనము నా ఘనము మొత్తం నీకే, వెండి పసిడి ఇవిగో పాడండి, వెండి పసిడి ఇవిగో విసామైనను నాకు ఉండవలెనని కోరను. తీసి ఎంత అబద్ధాలతో ఉన్నాడు. ఎందుకు పాడాలి నా పాటలు, తీసేది పాట పుస్తకం అంటారేమో, నో అని అంటారేమో తండ్రి కదండి. ఏదో కదండి ఆశయ చిన్న ఆశయ. దావీదు ఆశ నిజంగా దానికోసం తాను కనిపెట్టి ఉన్నాడండి. జీవితకాలం అంతా దేవుడి సందర్గా వ్యక్తిగతంగా దేవుడితో సంబంధాన్ని దావీదు కలిగి ఉన్న కారణం చేత దేవుడు సామర్థ్యతను దేవుడు అనుగ్రహించాడు. చిన్న మంద దగ్గర తాను పొందిన సామర్థ్యత పెద్ద సైన్యం ఎదుట విజయం సాధించడానికి తనను బలపరిచింది. గమనించండి, వ్యక్తిగతంగా మన జీవితాల్లో దేవుడితో మనకున్న సంబంధాలే బహిరంగంగా దేవుడి కొరకు కార్యాలు చేయడానికి మనకు శక్తినిస్తాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. బహిరంగంగా మనం ఏదైనా కార్యం చేయాలనుకున్నామా, దానికి ముందు పునాది ఏంటంటే వ్యక్తిగతంగా దేవుడితో సామర్థ్యత ఉండాలి. దేవుడి ద్వారా పౌలు కూడా సామర్థ్యత పొందినవాడుగా ఉన్నాడు. దేవుడితో తన వ్యక్తిగత అనుభవం తనను దావీదుని ఏం చేసిందంటే ధైర్యశాలిని చేసింది. దేవుడితో అనుభవం లేకపోతే, ఇప్పుడు ఈ సింహాన్ని చీల్చేసింది, ఎలుగుబంటిని చీల్చేసిన అనుభవం దావీదుకు లేకపోయి ఉంటే సైన్యానికి వచ్చి లోపలికి వచ్చి ఏం చేసేవాడు, అక్కడి నుంచి పారిపోయేవాడు. ఎందుకు? భయం. యుద్ధం అంటే ముందు ఈ అనుభవం ఉంది కనుక అందరి గొప్ప కార్యాన్ని చేయడానికి తాను కూరుకున్నవాడుగా ఉన్నాడు. మన ప్రభు యొక్క సామర్థ్యత శిలువ మరణాన్ని పొందడానికి కదండి. ప్రభువారు ఈ లోకంలో జీవించిన కాలంలో ఆయన ప్రతి సమయంలో దేవుడితో తాను వ్యక్తిగతంగా సమయాన్ని గడిపాడు. అపోస్తులు నియమించినప్పుడు ప్రభుతో గడిపాడు. 5 రొట్టెలు 2 చేపలు ప్రభుని అడిగాడు. ఆ తర్వాత ప్రభు దగ్గరికి తండ్రి దగ్గరికి వెళ్ళాడు. ప్రతి సమయంలో మన ప్రభు యేసుక్రీస్తు వారు తండ్రితో మంచి సంబంధాన్ని కలిగిన వాడుగా ఉన్నాడు కనుకనే ఆ శిలువ విజయాన్ని తాను పొందగలిగాడు. శిలువ మరణాన్ని భరించడం మాత్రమే కాకుండా శిలువ విజయాన్ని తాను పొందగలిగాడు. కాబట్టి దేవుడితో మనకున్న వ్యక్తిగత సంబంధం ఈ రీతిగా ఉంది. ఈ సందర్భంలో ఇంకా ప్రభు నమ్మని వారికి దేవుడిచ్చే సందేశం జాగ్రత్తగా వినండి. నువ్వు ఇంకా దేవుని సన్నిధికి వస్తూ ఉన్నావు, మంచిదే. దేవుడు వాక్యం వింటున్నావు, మంచిదే. ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో కనబడుతున్నావు, సంతోషం. కానీ దేవుడికి నీకు వ్యక్తిగతమైన సంబంధం ఉందా? ఆయన బిడ్డగా, ఆయన కుమారుడిగా, ఆయన కుమార్తెగా నువ్వు చేయబడ్డావా? నువ్వు ఊరికి అంటూ ఉంటావు, యేసు నా దేవుడు నా దేవుడు నా దేవుడు. కాదు, నీ దేవుడు కాదు. వ్యక్తిగతంగా ఎప్పుడైతే ఆయనతో నీకు సంబంధం ఉంటుందో అప్పుడే ఆయన నీ దేవుడు, అప్పుడే ఆయన నీకు తండ్రి, అప్పుడే ఆయన నీకు రక్షకుడు.
ఆయనతో సంబంధం లేకపోతే ఆయన కొరకు ఏమీ నువ్వు చేయలేవు. చేయడం మాత్రం పక్కన పెట్టండి, దేవుని సన్నిధిలో నిత్య రాజ్యంలో ప్రవేశించడానికి కూడా యోగ్యత ఉండనే ఉండదండి. ఇప్పుడు మందిరంలోకి వచ్చారు, ఇది భూమి మీద, కానీ మోక్షానికి పోగలరా? ప్రభుని ఎరగకుండా, ప్రభుని అంగీకరించకుండా, ఆయనతో వ్యక్తిగతమైన సంబంధం లేకుండా పరలోక రాజ్యాన్ని చేరగలరంటే ఎవరికి చేతగానే కాదండి. దేవునితో వ్యక్తిగతమైన సంబంధం చాలా అవసరం. ఇంకెవరైతే తమ హృదయాలు దేవునికి ఇవ్వలేదు, ఆయనతో వ్యక్తిగతమైన ఒప్పందం చేయని వారుగా ఉన్నారో, ఈ దినాన్ని దేవునితో ఒప్పందం చేసుకోండి. దేవా, నేను పాపినయ్యా, నన్ను క్షమించు తండ్రి, నువ్వు దేవుడు నమ్ముతున్నాను అని హృదయపూర్వకంగా ఆయన అడిగితే వెంటనే నీకు దేవుడికి కనెక్షన్ సెట్ అవుతుంది. అది లేకపోతే నువ్వు ఎంత బైబిల్ చదివినా, ఎన్ని పాటలు పాడినా, ఎన్నిసార్లు మందిరానికి వచ్చినా దేవుడితో కనెక్షన్ దొరకనే దొరకదండి. ఎప్పుడైతే పాప క్షమాపణ అనులోకి వస్తావో అప్పుడే దేవుడితో నీకు సంబంధం ఏర్పడుతుంది. అంటే దాన్ని నమ్మని వాళ్ళందరూ పొందాలని దేవుని పేరట నేను మనవి చేస్తున్నాను. కాబట్టి 4వ అడుగు దావీదు వేసింది ఏంటంటే తన సామర్థ్యతను తాను గుర్తించిన వాడిగా ఉన్నాడు. తన సామర్థ్యతను సౌలుకు తెలియజేస్తా ఉన్నాడు. 5వ కారణం చూడండి. 5వ కారణాన్ని మనం గమనిద్దాం. సౌలు దగ్గర దావీదు ఎప్పుడైతే తన సంగతి అంతా చెప్పాడో అప్పుడు సౌలు అంటున్నాడు, పొమ్ము, 37 వచ్చిన చివరి వారు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా ఉండడుగా కానీ దావీదుతో అని. 38 వచ్చినలో పిమ్మట సౌలు పొమ్మన్నాడా? సౌలు పొమ్మన్నాడు. యెహోవా నీకు తోడుగా ఉండునుగాక అన్నాడు సౌలు. ఎవరితో? దావీదు. అందరూ చెప్పారు. ఎవరితో అన్నాడు? ఎవరన్నారు? ఎవరితో అన్నాడు? ఎవరన్నారు? సౌలు అన్నాడు. ఏమని? యెహోవా నీకు తోడుగా ఉండునుగాక అని దావీదుతో నువ్వు పో అన్నాడు. ఎక్కడికి పో? గొర్రెలను చంపడానికి పో అన్నవాడు ఊరుకున్నాడా? 38 వచ్చింది. పిమ్మట పొమ్మని చెప్పిన తర్వాత సౌలు తన యుద్ధ వస్త్రములను దావీదునకు ధరింపచేసి రాగి శిరస్త్రాణం ఒకటి అతనికి కట్టి యుద్ధ కవచము తొలగించెను. ఈ సామాగ్రి దావీదునకు వాడుక లేదు కనుక తాను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకొని వెళ్ళగలిగింది లేని చూచుకున్న తర్వాత దావీదు, ఇవి నాకు వాడుక లేదు. దావీదు వేసిన 5వ అడుగు ఏం సంపాదించడానికి? ఆనవాలు సంపాదించడానికి. ఏం సంపాదించడానికి? ఆనవాలు సంపాదించడానికి. దావీదు మనసు నిండా ఏముందంటే తండ్రి దగ్గరికి ఆనవాలు తీసుకుపోవాలి. ఆనవాలు తీసుకుపోకుండా అడ్డుగా ఉన్నవాడు గొలియాతును చంపాలి. కొనుక్కున్నాడు, ముందుకు వెళుతున్నాడు. సౌలు పర్మిషన్ కూడా వచ్చింది. అయితే ఇప్పుడు సౌలు మధ్యలో ఆపి ఏం చేస్తున్నాడు? తన యుద్ధ వస్త్రాన్ని దావీదుకు ధరింపచేశాడు. రాగి శిరస్త్రాణం ఒకటి, హెల్మెట్ అన్నమాట, ధరింపజేశాడు. అతను కట్టాడు. యుద్ధ కవచరాన్ని తొలగించాడు. ఎందుకు ఇవన్నీ చేస్తున్నాడు సౌలు? ఎందుకు చేస్తున్నాడు సౌలు ఇవన్నీ? గొల్యాతును చంపాలి అంటే గొల్యాతు ఎలాంటి ఆయుధాలు ధరించాడో దావీదు కూడా అలాంటి ఆయుధాలు ధరించాలి. అంటే యుద్ధంలో జయాన్ని పొందాలంటే, శత్రువును జయించాలంటే యుద్ధ కవచం తప్పకుండా ధరించాలి అనేది మానవ జ్ఞానం, మానవ తలంపులు, చుట్టూ ఉండేవారి మాటలు. ఇప్పుడు దావీదు ఏమంటున్నాడంటే ఇవి నాకు వాడుక లేదు. దావీదు యుద్ధ కవచం మీద ఆధారపడలా, దావీదు కత్తి మీద ఆధారపడలా. దావీదు గురంత ఏముంది? గొల్యాతును చంపాలి. దేవుడు నాకు సహాయం చేస్తాడు. దేవుడి మీద మనసు పెట్టాడు కనుక మనుషుల ఆలోచనలు తాను పక్కన పెట్టేశాడు, మనుషుల పద్ధతులు తాను పక్కన పెట్టేశాడు. దేవుని పిల్లలుగా దేవుని కొరకు మనం సాధించేవారుగా ఉండాలంటే, ఆనవాళ్ళు సంపాదించేవారుగా ఉండాలంటే మనుషుల ఆలోచన మీద ఆధారపడకూడదండి. రకరకాల ఆలోచనలు చెప్తారు.
ఇట్లా చేస్తే బాగుంటుంది, అట్లా చేస్తే బాగుంటుంది, ఇక్కడ వెళ్తే బాగుంటుంది, అక్కడ వెళ్తే బాగుంటుంది కదంటే. ఆలోచనలు, మానవ ఆలోచన తీసుకున్నామా, దేవుడి చిత్తాన్ని మర్చిపోయి, దేవుడి ఉద్దేశాన్ని మర్చిపోయి మనం సాధించలేమండి. ఇవి నాకు వాడుక లేదు అంటున్నాడు. అంటే మానవ ఆలోచన ప్రకారం కాకుండా దేవుడు తనకు ఏదైతే అలవాటుగా చేశాడో తన వాడుక చొప్పున చేయడానికి ఇష్టపడుతున్నాడు. మనుషుల ఉపదేశములు చాలా మంది ఏమనుకుంటారట, దైవోపదేశములు అనుకుంటారట. ఎక్కడ చెప్పాడు పౌలు మాట? గుర్తున్న వాళ్ళు తీస్తారండి, కొంచెం నేను రాసుకోలేదు కానీ గుర్తున్న వాళ్ళు తీస్తారండి. మనుషుల మాటలు దైవోపదేశములని ఎంచి కదండి, ఇది దైవోపదేశం అబ్బా, ఇది దేవుని ఆలోచన అబ్బా. దావీదుకు సౌలు చెప్పిన ఆలోచన దావీదుకు నచ్చలే, ఇది నాకు వాడుక లేదంటున్నాడు. సౌలు ఆయుధాలు ధరించడం గొప్ప విషయమే. సౌలు ఆయుధాలు ధరించిన, రాజు యొక్క ఆయుధాలు ధరించడం చిన్న సంగత. ఒకసారి కానిస్టేబుల్ నేను దాన్ని నిలబడుకుంటే ఏదో బందోబస్తు నిర్వహిస్తున్నాను. కానిస్టేబుల్ నిలబడి ఉంటే ఊరి దగ్గర పోయినా. ఏం సార్ అన్నాడు. ఏదో ఊరికి వస్తులేని కాడికి ఒకసారి తుపాకి ఇస్తావా నాకండి. ఏ ఊరు సార్? ఒకసారి ఉంటాడు, పట్టుకుంటా, ఎంత పడుకుంటా చూస్తా. ఒకసారి ఎవరున్నారు అసెంబ్లీ లీడర్ అంటే ఈడే ఈవుడు వాళ్ళ రూల్. వేరే వాళ్ళకి నేను పూల పంట తీసుకొని ఏమని చేస్తారో భయం ఆయన. ఇప్పుడు వాళ్ళ చేతులున్న ఆయుధం మన చేతులకు రావా, సంతోషం కదండి. సౌలు యొక్క కవచం దావీదు ధరింపజేసుకోవడం అంటే బా, ఎవరికైనా ఉందా సైన్యంలో అలాంటి ఏమంటారు అవకాశం? ఎవరికి లేదు, దావీదు ఒక్కడికే దొరుకుతుంది. కానీ దావీదు మనసులో ఏముందంటే, సౌలు చెప్పమంటారా దావీదు మనసులోది? పరలోకం మీద అడగరు, ఇదే ఉంటుంది ఖచ్చితంగా. సౌలు నీ యుద్ధ కవచం కాదయ్యా, రేపు పొద్దున కిరీటం ధరించబోతున్నా, ఇప్పుడు నీదెందుకు, తొందరగా నేను ఎందుకు ధరించాను? నాకంటూ యుద్ధ కవచం ఒకటి ఉండబోతుంది, నాకంటూ కిరీటం ఒకటి ఉండబోతుంది, ఊరికి యుద్ధ కవచం దొరుకుని డిండిని పోతానా నేను అన్నట్టుంది మనసు. నాకు ఇది వాడుక లేదు అన్నాడు. దావీదు ఎంత ధైర్యంగా మాట చెప్పగలిగాడు సౌలు దగ్గర. చిన్న సంగత. ఒకసారి ఆ సంఘటన ఒకసారి గుర్తు చేసుకోండి. సైన్యమంతా ఎదురుగా ఉన్నారు, రాజుగా సౌలు ఉన్నాడు, బాలుడుగా దావీదు ఉన్నాడు. సౌలు వస్త్రాలు ధరింపజేసినప్పుడు కదండి మామూలుగా ఎంత ఫీల్ కావాలి, కానీ దావీదు ఏం ఫీల్ కాదా. ఆ ఫీలింగ్స్ అని నాకు అవసరంలా. ఏమన్నాడు? నాకు వాడుక, తన సామర్థ్యం ఎరిగిన వాడుగా తను ఎంచుకునే దానికంటే ఎక్కువగా ఎంచుకోవడానికి తాను ఇష్టమల్లా. రోమపత్రిక 12:3 వచ్చిన రోమ 12:3 చదవండి. రోమ 12:3. తాను గొర్రెల కాపరి, తాను ఏదైతే ఎరిగాడో, దేవుడు గతంలో ఏ సామర్థ్యత అనుగ్రహించాడో ఆ సామర్థ్యత మీదనే తాను ఆధారపడిన వాడిగా ఉన్నాడు కనుక సౌలు ఆయుధాలు తాను తీసుకోవడానికి ఇష్టమల్లా. రోమ 12:3. ఎంచుకున్న దానికంటే, తన్ను తాను ఎంచుకున్న దానికంటే ఎక్కువగా ఎంచుకొనక. ఇది ఇక్కడ మనం గుర్తించాల్సింది. మన స్థితి, మన సామర్థ్యం ఇది మనం ఎంచుకోవాలంటే, దానికంటే గొప్పగా ఎంచుకోకూడదు. గొప్పగా ఎంచుకున్నామా వెంటనే ఏమొస్తుందండి? తన దగ్గర రావన్నమాట. నాశనానికి వెంటనే ఉంటుందంట గర్వం. గర్వానికి ముందు నాశనం, నాశనం తర్వాత ఏముంటుంది? గర్వం ఉంటుంది. గర్వం ఉంటేనే నాశనం వచ్చేది కదండి. ఇంకా నాశనం వచ్చినట్టు ఏముంటుంది? ఏముంటుంది, అసలు ఇంకా శూన్యం అంతే. దావీదు తాను ఎక్కడికి ఎంచుకోవాలో అక్కడికి ఎంచుకున్నాడు. ఏ స్థితిలో దావీదున్నాడో ఆ స్థితిలోనే దేవుడు సంతోషపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఉందా వచనం కూడా? కొరింథీ పత్రిక మొదటి పత్రిక చూడండి. కొరింథీ మొదటి పత్రిక 7:24 వచ్చిన. కొరింథీ మొదటి పత్రిక 7:24. ఆ స్థితిలోనే దేవుడితో సహవాసం చేయాలి. ఏ స్థితిలో పిలువబడ్డావు, నీ స్థితి ఏంటి, నీ సామర్థ్యత ఏంటి,
ఆ స్థితిలో దేవుడితో సహవాసం చేస్తే దేవుడు ఆ స్థితిలోనే గొప్ప విజయాన్ని అనుగ్రహించేవాడుగా ఉంటాడు. కాబట్టి దావీదు వేసిన 5వ అడుగు ఏంటంటే, మనుషుల ఆలోచన ప్రకారం కాకుండా తన సామర్థ్యతను గుర్తించి దేవుడిచ్చిన ఆలోచన ప్రకారం ముందుకు వెళ్ళాడు. ఇక్కడ ప్రభువును జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ప్రభు వారు ఈ లోకంలో జీవించిన కాలంలో ఒకానొక సందర్భంలో యోహాను సువార్త 6వ అధ్యాయం తెరవండి. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనుషులు కొంతమంది ప్రజలు చుట్టూ చేరి యేసు ప్రభు వారిని ఏం చేయాలనుకున్నారో చూడండి. 6వ అధ్యాయము 15 వచ్చింది. రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి, ఇప్పుడు ఏంటండి, యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారు ఈ లోకానికి? ఎందుకు వచ్చారు? తన రాజ్యాన్ని స్థాపించడానికి, ఒక రాజుగా ఉండడానికే, అందరికీ ప్రభువుగా ఉండడానికి యేసు ప్రభు వారు వచ్చారు. ఇప్పుడు ఈ ప్రజలందరూ కలిసి యేసు ప్రభువుని ఏం చేయాలనుకున్నారు? ఇది మనుషుల ఆలోచన, కానీ దైవ ఆలోచన. యేసు ప్రభు రాజా కాదా? ఎప్పుడు రాజు అవుతాడు ఆయన? అయ్యాడా ఇప్పటికే? నో, ఇంకా రాదా? ఆయన ఎప్పుడైతే తన రాజ్యాన్ని భూమి మీద స్థాపిస్తాడో, సంపూర్ణంగా తాను ఎవరి కోసమైతే శిలువ కార్యం చేశాడో వారిని తండ్రికి చూపించి సంపూర్ణులుగా తన ఆనవాళ్ళు ఎప్పుడైతే చూపిస్తాడో అప్పుడు దేవుడు తన కుమారుడు యేసు ప్రభు వారిని రాజుగా చేస్తాడు. అంతవరకు రాజుగా చేయబడ్డానికి ప్రభు వారు ఇష్టపడ్డారు. వారు రాజుగా చేయాలని వారు పూనుకుంటున్నారు, వారు బలవంతంగా పట్టుకొనబోతున్నారు అని తెలిసి యేసు ప్రభు వారు ఏం చేశారంటే అక్కడి నుంచి తప్పించుకొని పోయారు. మనుషుల యొక్క ఆలోచన ప్రకారం యేసు ప్రభు వారు జరిగించబడడానికి ఇష్టపడలేదండి. దేవుని యొక్క ఉద్దేశం తన జీవితం ద్వారా నెరవేర్చబడాలని యేసు ప్రభు వారు ఇష్టపడిన వాడిగా మనం ఇక్కడ గమనించాలి. ఓకే, దాని వెళ్దాం. ఇక 6వ సంగతి మనం గమనించినప్పుడు దావీదు వేసిన 6వ అడుగు చూద్దాం. చూడండి, మనం చదువుకునే 17వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. 26వ వచనంలో దావీదు గురించి మనం చూస్తే, దావీదు సంపూర్ణంగా దేవునిపై ఆధారపడిన వాడుగా ఉన్నాడు. సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుని మీద ఆధారపడడానికి దావీదు దేవుని గురించి తెలుసుకున్న కొన్ని సంగతులు ఉన్నాయి. నంబర్ 1, దేవుని మీద ఆధారపడడానికి దావీదు దేవుని గురించి తనకేం తెలుసో ఇక్కడ రాయబడింది. చూడండి, 26వ వచనం చూడండి. జీవము గల దేవుడు అని తెలుసుకున్నాడు. దేవుడు ఎవరు అనుకున్నాడు దావీదు? వింటున్నారు అందరూ? ఒకసారి చెప్పండి, దేవుడు ఎవరండి? జీవము గల దేవుడు. భక్తుడి పేరు నాకు గుర్తులేదు, కానీ ఒకసారి తన జీవితంలో ఎదురైన సంఘటనలను బట్టి కృంగిపోయి చాలా నిరాశగా ఏడుస్తూ తన గదిలో ఉంటే, ఎవరైనా భక్తుడి పేరు గుర్తొస్తే చెప్పండి, చరిత్రలో జరిగినది. నాకు గుర్తులేదు ఆ వ్యక్తి పేరు. ఆయన చాలా నిరాశగా దుఃఖంతో ఇంకా సేవకు ఎక్కడికి వెళ్లకుండా లోపల కుమిలిపోతూ తన గదిలో కూర్చొని ఉంటే, వాళ్ళ దేశ సాంప్రదాయం ఏంటంటే ఎవరైనా చనిపోయినప్పుడు నల్లటి వస్త్రాలు ధరిస్తారట, వాళ్ళ దేశంలో సాంప్రదాయం. ఆయన భార్య ఏం చేసిందంటే నల్లటి వస్త్రాలు వేసుకొని ఈయన గదిలోకి వచ్చిందట. వస్తే భర్త చూసి ఎవరు చనిపోయారు అని అడిగాడట భార్యను. ప్రభు చనిపోయాడండి అనిందట. ప్రభు లేదు, నా ప్రభు సజీవుడు. నా ప్రభు సజీవుడు అనే పాట అయితే ఎందుకంటే నిరాశగా అనిందట భార్య. వెంటనే తానున్న పరిస్థితులు లేచి బయటకు వచ్చి సేవకు వెళ్ళాడట. చరిత్రలో జరిగిన సంఘటన, వ్యక్తి పేరు గుర్తులేదు, జ్ఞాపకం వస్తున్న తర్వాత చెప్తాను. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే జీవము గల దేవుడు. ఆయన సజీవుడైన వాడు. ఆయన మృతుడయ్యాడు కానీ యుగ యుగములు సజీవుడుగా మన దేవుడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. మన దేవుడు జీవము గల దేవుడు అండి. మన దేవుడు జీవము లేని దేవుడు కాదు, వట్టి విగ్రహం కాదు మన దేవుడు. అవి నోరుండి
పలకవు, చెవులుండి వినవు కదండి, చేతులుండి ఆడించవు, కాలుండి నడవవు. అట్లా నేను టెంకాలు ఉంటే అట్లా. మన దేవుడు జీవము గల దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన చూచే దేవుడు, ఆయన సంచరించే దేవుడు. మన దేవుడు జీవము గలవాడండి. ఆ దేవుణ్ణి మనం ఎప్పుడైతే ఎదిగిన వారిగా ఉంటామో అప్పుడు సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడతాం. దావీదు దేవుడు జీవం గలవాడు అనేది ఎరిగాడు. రెండవసారి చూద్దాం, చూడండి 37 వచ్చిన జీవం గలవాడు అని రెండోసారి కూడా అన్నాడు 17వ అధ్యాయంలోనే 36 వచనంలో జీవం గల దేవుని సైన్యం అన్నాడు. ఓకే, 47 వచ్చిన చూడండి, 37 వచ్చిన చదువుకున్నాం కదా. సింహం యొక్క బలం నుండి రక్షించే యెహోవా అని తెలుసుకున్నాడు. దేవుని నుంచి ఏం తెలుసుకున్నాడు అంటే ఆయన రక్షించేవాడు. నంబర్ 1 అందరూ చెప్పాలి జీవము గల దేవుడు. రెండవది రక్షించే దేవుడు. మూడవది 45 వచ్చిన నీవు కత్తియు ఇటయు బలమును ధరించుకున్నావు, మీదికి వచ్చున్నావు, అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యంలో అధిపతి యెహోవా పేరిట నేను నీ మీదికి వచ్చుచున్నాను. దేవుడి గురించి ఏం తెలుసుకున్నాడంటే నా దేవుడు సైన్యములకు అధిపతి, ఆయన కమాండర్, ఆయనే హెడ్, ఆయనే సైన్యానికి అధిపతి. 4వది 46 వచ్చింది యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, అంటే అప్పగించే దేవుడు. అంతేనండి, జముగల దేవుడు, రక్షించే దేవుడు, సైన్యముల అధిపతి దేవుడు. 4వది అప్పగించే దేవుడు. 5వది 47 వచ్చిన యెహోవా కత్తి చేత ఈట చేత రక్షించేవాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు. యుద్ధము యెహోవాది. అంటే దేవుడు ఎవరు? యుద్ధం చేసేవాడు దేవుడు. మన దేవుడు ఏం చేస్తాడంటే యుద్ధం చేస్తాడు. మన దేవుడు యుద్ధము చేసే దేవుడు, ఆయన యుద్ధము చేయగలవాడు. నేను కాదు యుద్ధం చేసేది, ఎవరు యుద్ధం చేస్తారు? యుద్ధము యెహోవాది అంటున్నాడంటే అర్థం ఏంటి? నా దేవుడు నా పక్షాన యుద్ధము చేయగలవాడు. ఈ సంగతులు తెలుసుకున్న దావీదు దేవుడి మీద సంపూర్ణంగా ఆధారపడ్డాడు. దేవుడి మీద ఆధారపడాలంటే దేవుడి గురించి తెలుసుకోవాలి. దేవుడి గురించి ఎంత తెలుసు మనకు? కీర్తన 91లో కీర్తనకాడు అన్నాడు, చూడండి 91 కీర్తన 14 వచ్చిన 91:14 ఏం రాబడిందో చూడండి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక మీరు రౌండప్ చేసుకోవాలి ఖచ్చితంగా. గనుక అతను నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని ఏమన్నా తప్పించనా? అతడు నా నామమును ఎరిగినవాడు గనుక. ఇప్పుడు దావీదును దేవుడు గర్వపరచడానికి కారణం ఏంటో తెలుసా? దేవుణ్ణి దావీదు బాగా ఎరిగాడు. దేవుడి గురించి దావీదు వర్ణించినంత ఇక బైబిల్ గ్రంథంలో భక్తులు ఎవరు వర్ణించలేదండి. అంతేనా? దేవుని ఎంతగా వర్ణించాడు దావీదు. దేవుడి వాక్యాన్ని వర్ణించాడు. దేవుడి గురించి కూడా వర్ణన దావీదు గంభీరంగా చేయగలిగాడు. కారణం ఏంటంటే దేవుడిని బాగా ఎరిగినవాడు. మన దేవుడి గురించి మనకు ఎంత తెలుసు? గతంలో అడిగారు కదండి, నిలబెట్టి ఆ దేవుడి గురించి చెప్పన్నా అంటే ఎంతసేపు చెప్పు. దాన్ని నిలబెడితే 150 కీర్తనలు రాసిపెట్టాడు కదా. దేవుడి గురించి ఎరిగిన వారుగా ఉంటే 5వ అడుగు ఏంటి? దావీదు వేసిన 6వ అడుగు దేవుడి మీద సంపూర్ణంగా ఆధారపడ్డాడు. ఇంకా ఎవరి మీద ఆధారపడలేదు దావీదు. తన అన్నలు 3 ఉన్నారు అక్కడ, ఉన్నారు లేదండి? అన్నా నేను పోతున్నా, నా ఎంబడి రా అడిగాడా? నేను పోతున్నా, అది వరకు రా, అక్కడి వరకు రా, ఊరు దాటేంత వరకు, కొండెక్కేంత వరకు, నేను రాయి విసిరేంత వరకు దగ్గర నువ్వు పక్కన ఉంటే, నువ్వు కొంచెం ఉంటే పక్కన ఉంటే ధైర్యం. ఎవరి సహాయం వరలేదు దావీదు. బాలుడండి, చిన్న వయసులో ఉన్నవాడు దేవుడి మీద ఆధారపడ్డాడంటే ఎంత గంభీరమైన సంగతి అండి అది.
దేవుడి మీద ఆధారపడితే దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు. ఆనవాళ్ళు దొరకాలంటే, మన దేవుడు మనం సంతోషపెట్టాలంటే మన దేవుడి మీద సంపూర్ణంగా ఆధారపడిన వారిగా ఉండాలి. దావీదు ఆధారం 7వ సంగతి చెప్పి ముగిస్తాను. ఓకే, 7వ సంగతి ఏంటంటే చదువుదాం. 46వ వచనం. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలీయులలో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయులకు కలేబరులను, ఆకాశ పక్షులకును భూమృగములకును ఇద్దును. ఓ గొలియాతు, ఏమనుకుంటున్నావు? నువ్వు నా దృష్టిలో అనుకుంటాడే కుక్కవే. కర్రపట్టుకొని వస్తున్నాను అనుకుంటున్నావు కదా. నేను వచ్చి ఏం చేస్తానంటున్నాడు? ఏం చేస్తానంటున్నాడు చూడండి. నిన్ను చంపి. ఇప్పుడు చిన్న పిల్లడు నా దగ్గరికి వచ్చి అంటే పీకినానంటే అన్నాడు అనుకున్నాను. చిన్న పిల్లడు ఎట్లుంటుందండి? చూస్తాడు కూడా ఎట్లుంటుంది? ఎగతాలు ఉండదు. పిల్లోడు పడిపోయినట్టు మాట్లాడుతున్నాడు. ఇంత లావు ఉన్నాడు, ఇంత ఎత్తున్నాడు. ఆయన కూడా పిల్లోడు పీకినా అంటే అన్నాడంటే అన్నాడు అనుకోండి. ఎట్లుంటుంది ఆ మనిషి? నాకేం ఎట్లుంటుంది? ఏం రా ఎక్కువ మాట్లాడు. పట్టుకొని పక్కన పెట్టొచ్చింది. గొలియాతు దగ్గరికి దావీదు పోయి నిన్ను చంపి నీ తల ప్లానింగ్ ముందే ఉంది అన్నమాట. ప్లానింగ్ ముందే ఉంది. నిన్ను చంపుతాను, చంపి పెట్టను, తల నరుకుతా. ఎందుకు తల నరుకుతా? అది నాకు కావాల్సింది. దానికోసం వచ్చిన వీడికి ఊరుకూరుక రాలా, పని పాటలాక రాలా. ఎందుకు వీడికి వచ్చింది? యుద్ధ భూమికి తల ఛేదించడానికి వచ్చాను. ముందే అన్నాడండి దావీదు. రాయి ఇచ్చినాక అన్నాడా? గొలియాతు భయపడినాక అన్నాడా? ఎప్పుడన్నాడు? ఏం జరగకముందే ఈ మాట అనగలిగాడంటే నిజంగా ఇంత ధైర్యం ఉంది దావీదుది. సరే, ఇక్కడ దావీదు మాట్లాడుతూ 7వ స్టెప్ ఏంటంటే దావీదు జీవితంలో ఆనవాళ్ళు సంపాదించడానికి, నేను మీ తల తెగవేతును, అప్పుడు ఇమ్మీడియట్గా నన్ను రాజుగా చేస్తారు అంటే దావీదు ఏమన్నాడు చూడండి. ఇశ్రాయేలులో దావీదు ఉన్నాడని ఉందా? ఇశ్రాయేలులో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు అని ఎవరు తెలుసుకోవాలి? అందరూ చెప్పండి, ఎవరు తెలుసుకోవాలి? లోక నివాసులందరూ తెలుసుకుంటారు. ఏం చేస్తే? నేను చంపి తల తెగరేస్తే మీ ఫిలిష్తీయులందరి కళేబరాలు, శవాలు ఆకాశ పక్షులకు వేస్తాము. అప్పుడు లోక నివాసులందరూ ఏం తెలుసుకుంటారండి? ఇశ్రాయేలులో ఎవరున్నారు? దేవుడు. దావీదు ఉన్నాడని కాదు. మనం ఏదైనా గొప్ప కార్యం చేసామంటే అదే ఆ ట్యూబ్లైట్ బాబులు ఎత్తుంది కదా, అదే మొన్ననే చేశాను. మొన్ననే ఎంత తెలుసా? ఆయన అడిగినాడు, మనం చెప్పేటాం కదండి. అంతా మన డబ్బా కొట్టుకుని ఒకటి జరిగిందంటే కదండి. అన్నా ఈ కుర్చీలు అన్నీ ఎంత ఒకటే కాదు ఉన్నాయి చూడన్నా. ఎవరు తెచ్చినారు అనుకున్నావు? నేనే. దావీదు మనసులో దేవుడు కనపరచబడాలి అని ఉంది కనుక ఆనవాళ్ళు సంపాదించగలిగాడు. దేవుడు కనపరచబడాలి. ఓ సోదరుడు అడిగాడు నన్ను, కర్నూలు ఇక్కడ కదా, బండి మీద పోతున్నాడు, ఆగాడు నన్ను చూసి. అది బుల్లెట్ డుడ్ 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 అంటుంది కదా, అది బుల్లెట్ ఎన్ఫీల్డ్. ఆపాడు. ఏం తమ్ముడు బాగున్నాడు? బాగున్నాను. నీ భార్య పిల్లలు బాగుంటారు. బాగున్నాను. ఓకే, నేనే అడగదు. అదే నా బుల్లెట్ నిన్ననే తీసుకు అని అట్లనా అంటే మామూలు అట్లనా అన్నాను. అదేనా ఇది కొత్తగా వచ్చిందన్న ఈ వర్షాలు అనే వర్షాలు కూడా
నేను తర్వాత ఎంత పడాను నా ఇదండి 1,20,000 అంట బుల్లెట్. నాకు కూడా తెలుసు రేట్ ఎంత 1,20,000 పడింది. ఎట్టన్నా 1,20,000? అదే అన్నా నా భార్య క్యాటరింగ్ చేస్తుంది, నేను అది చేస్తా ఇది చేస్తా, మొత్తం డబ్బులు కూడేస్తే కొంటివేనా? మంచిదన్నా, సంతోషం, జాగ్రత్త అని పంపించిన. బండిచ్చింది ఎవరు? మనమేం తిరుగుతున్నామంటే తిరుగుటోళ్ళు కొంతమంది చూస్తాను. నేను ఒక ఆయన నన్ను ఎక్కించుకున్నాడు, బండి మీద ఎక్కించుకొని ఇటా కూర్చున్నాడు. ఇంకా నేను కూర్చాలా? ఇటా కూర్చున్నాడు కదా, ఎన్నికలు కూర్చున్నాడు. నేను కూర్చోాలంగా ఏం అటు కూర్చొని ముందు జరగట్టే లేమమ్మా కూర్చుంటేనే ఈ బండి అని. నేను కూర్చోలే, నేను వేరే బండి మీద కూర్చున్నాను. అంటే ఆ బండి మీద కూర్చున్నప్పుడు మన లెవెల్ కనపడాలన్నమాట కదండి. మనకు ఘనత కావాలా? మో మనలో చిన్న చూపు చూడే ఏదైనా చేశామంటే. కానీ దావీదు మనసు చూడండి, ఎంత మంచి మనసు. దావీదు దేవుడు ఉన్నాడు అని లోక నివాసంతో తెలుసుకోవాలి, దేవుడు గణపరచబడాలి, ఎంత మంచి ఆశ కలిగిన వాడుగా ఉన్నాడో అనేది మనం గుర్తించాలి. దావీదు వేసిన 7వ అడుగు అది. దేవుడు గణపరచబడాలి, ఆలోచన కలిగిన వాడుగా ఉన్నాడు కాబట్టి ఆనవాలు సంపాదించగలిగాడు. గొల్యాతును ఒక్క రాయి చేత చంపాడు కదండి, పరిగెత్తుకొని వెళ్ళాడు. ఎవరు కట్గానే తీసుకున్నాడు? గొల్యాతు కట్గానే తీసుకున్నాడు కదండి. గొల్యాతు కళ తెగ ఎవడు వచ్చిన వాడు బోర్ల పడగా దావీదు పరిగెత్తుకుపోయి ఫిలిష్తీయుని మీద నిలుచుండి, గొల్యాతు మీద దావీదు నిలబడ్డాడు కదండి. గొల్యాతు అజానుభావుడు, దావీదు నిలబడ్డాడు. నిలబడి వాని కత్తి వరలో నుండి తీసి వాణ్ణి చంపి వాని తలను తెగవేశాడు. బాలుడు తల చేతికి వచ్చింది. తల చేతికి వచ్చినప్పుడు వెంటనే ఎవరు గుర్తొచ్చింటారు? తండ్రి. తండ్రి నన్ను పంపించినప్పుడు అడిగావు కదా ఆనవాళ్ళు తీసుకురమ్మని. తల ఉంచండి, ప్రార్థన చేద్దాం. అందరూ తల ఉంచండి. ఉన్న పాటన తండ్రి అయిన దేవుడు తన మహాకృప చేత పాపాత్ములుగా ఉండగా మనం రక్షించాడు, సంఘంలో చేర్చాడు, లోకంలో ఆయన పిల్లలుగా మనం జీవిస్తున్నాం. ఆయన కొరకు ఆనవాళ్ళు సంపాదించడానికి మన ప్రయత్నం ఏ రీతిగా ఉంది? ప్రయత్నపడుతున్నామా? ఆయన ఇచ్చిన ఆదేశాన్ని, ఆయన ఉద్దేశాన్ని గుర్తుంచుకున్న వారుగా ఉన్నామా? బాధ్యతను మన స్వతహాగా స్వీకరించే ఆలోచన కలిగిన వారుగా ఉన్నామా? నిందలు అవమానాలు వచ్చినప్పుడు సహించే వారుగా ఉండగలుగుతున్నామా? మన సామర్థ్యతను, దేవుడు మన విషయంలో చేసిన కార్యాన్ని మనం గుర్తించుకొని దాన్ని మన కన్నులతో ఉంచుకున్న వారిగా ఉన్నామా? తన స్థితి ఏదైతే ఉందో ఆ స్థితిలోని దేవుడితో సహవాసం చేసే, దేవుడి కొరకు దేవుడిని సంతోషపరిచే గురిని కలిగిన దావీదులాగా మన జీవితాలు ఉండగలుగుతున్నామా? దేవుడి మీద సంపూర్ణంగా దావీదు ఏ రీతిగా ఆధారపడ్డాడో, దేవుడి గురించి సంపూర్ణంగా ఏ రీతిగా తెలుసుకున్నాడు, మన దేవుడి గురించి మనకి ఎంత తెలుసు? మనం ఏది సాధించినా దేవుడు కనపరచబడాలి, దేవుడు హెచ్చించబడాలని ఉద్దేశం కలిగిన వారిగా ఉన్నామా? ఇటు లక్షణాలు మన జీవితాలు ఉంటే తప్పకుండా మన తండ్రి కోసం, మన ప్రాణ ప్రియుడి కోసం మన ఆనవాలు సంపాదించగలం. ఆయన ఎదుట ఒకనొక దినాన్ని నిలబడబోతున్నాను. సిగ్గుపడినక్కర్లేని పనివారిగా మనకు కనబడాలంటే మన చేతిలో ఆనవాలు ఉండాలి. దేవా నీకోసం ఇచ్చేసాను, నీ కొరకు నీ ఆత్మను రక్షించాను, నీ సంఘ క్షేమం కోసం ఈ రీతిగా ప్రయాసపడ్డాను, ఆత్మీయంగా దిగజారిపోతున్న వారిని ప్రోత్సహించాను, సంఘ క్షేమం కోసం ఈ రీతిగా ప్రయాసపడ్డాను, దాని ఫలితం ఇది నాయన అని ప్రభువుకు చూపించే ఆ ధైర్యం మన జీవితాలు ఉండగలుగుతుందా? ఆనవాళ్ళు సంపాదించగలుగుతున్నామా?
ప్రయాణాన్ని ప్రారంభించాం, ఎంతో కాలమైంది విశ్వాస ప్రయాణం. కానీ ప్రభు కోసం ఏం చేశాను? ఒకసారి ప్రశ్నించుకున్నా. ఇంతకాలం అయింది ప్రభు నమ్ముకుని. మన చేతిలో ప్రభు చూపించడానికి ఏదైనా ఉందా? వ్యక్తిగతంగా జీవితాన్ని కాపాడుకుంటున్నాం, మంచిదే. కానీ ఇతరుల విషయంలో నీ బాధ్యత ఏంటి? నమ్మని ప్రజల విషయంలో నీ బాధ్యత ఏంటి? నమ్మిన విశ్వాస విషయంలో, సంఘక్షేమం విషయంలో నీ బాధ్యత ఏంటి? ఒకసారి ప్రశ్నించుకుందాం, సరిచేయబడదాం. ప్రభు రాబోతున్నాడు, తన న్యాయపీఠం మీద మనం నిలబెట్టబోతున్నాడు. ఆ సమయం రాకముందే ఆనవాళ్ళు సిద్ధం చేసుకుని ఉందాం. ఏ క్షణం ప్రభు వచ్చినా ఈ ఆనవాళ్ళను ప్రభుకు చూపిస్తాను, ఈ గుర్తును ప్రభుకు చూపిస్తాను. నా విశ్వాస జీవితానికి సంబంధించి, దేవుడి కొరకు నేను చేసిన కార్యాలకు సంబంధించి అని మన సిద్ధపాటుతో ఉన్నవారుగా ఉండాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. అది సిద్ధపడతాం ప్రాంతంలో. ఇంకా ఈ కూడికలో వ్యక్తిగతంగా దేవుడితో సంబంధం లేకుండా జీవిస్తున్నావా? నువ్వు బాలుడైనా పర్వాలేదు, బాలికమైనా పర్వాలేదు, యవనస్తుడైనా పర్వాలేదు, యవనస్తురాలైనా పర్వాలేదు, వృద్ధుడైనా పర్వాలేదు, వృద్ధురాలైనా పర్వాలేదు, మధ్య వయస్సు అయినా పర్వాలేదు, నువ్వు ఎవరైనా సరే నీకు దేవుడితో వ్యక్తిగతమైన సంబంధం ఉందా? ఆ దేవుడిచ్చే పాప క్షమాపణ అనుభవంలోకి వచ్చావా? మందిరానికి వచ్చావు, సంతోషం. పాటలు పాడావు, సంతోషం. వాక్యం వింటున్నావు, సంతోషం. కానీ ఇంకా నువ్వు దేవుడి బిడ్డవు కాదు కదా, ఇంకా అపవాది బిడ్డగానే జీవిస్తున్నావు కదా. ఒకసారి ఆలోచన చేయండి ప్రజలారా. ఈ దినాన్ని దేవుడికి మీ జీవితాలు అప్పగించండి. ఆలోచన చేయవద్దు. ప్రభు రాబోతున్నాడు, లోకం గతించిపోతుంది. మన జీవితం కూడా రేపు ఉంటుందో లేదో గ్యారంటీ లేదు. దేవుడు నీతో మాట్లాడుతుంటుండగా నేను ఏ వయసైనా పర్వాలేదు, యేసు ప్రభువుని నీ సొంత రక్షణగా స్వీకరించి ఆయన చే పాప క్షమాపణ అనుభవంలోకి వచ్చి ఆయనతో దగ్గర సంబంధాన్ని నేను గడపాలి అనే ఆశ నీకుంటే, మీరెవరో గుర్తించి మీ కొరకు ప్రార్థన చేయడానికి, ప్రభుని ఏ రీతిగా అంగీకరించాలి ఇంకెవరుగా తెలియజేయడానికి మీరున్న స్థలంలోని మీ చేతి చూపించండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఎవరైనా ఉన్నారు? ఆలోచన చేయవద్దు. వాక్యం నీకు అర్థమైంది, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన ఇచ్చే పాప క్షమాపణ నీకు అవసరం లేదా? దేవునితో కనెక్షన్ నీకు వద్దా? చేతి చూపించండి. ఎవరున్నారు? మీరున్నారా? అయ్యా దేవుడిని దీవించుగాక, మా తమ్ముడు దేవుడిని దీవించినాను, చేయించండి. ఇంకెవరైనా ఉన్నారు? ఏమి సిగ్గుపడకూడదు. గతంలో చేతిన వారు కాదు, ఇప్పుడు నూతనంగా. ఎందుకు మనసు కఠిన చేసుకుంటావు? దేవునితో వ్యక్తిగతమైన సంబంధం లేకపోతే నీ గతి ఘోరమైన నరకాన్ని. దేవుని పిలుస్తుండగా, ఆహ్వానిస్తుండగా ఆలోచన చేయకుండా చేతి చూపించండి. మీటింగ్ ముగిసిన తర్వాత మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఇంకెవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? ప్రార్థన చేయబోతున్నా. ప్రియతండ్రి నామానికి స్తోత్రాలైనా దావీదు జీవితం మా జీవితాలకు ఎంతో మాదిరికరంగా ఉంది, మాకు సవాలుగా ఉంది నాయన. నిజం తండ్రి, నిజంగా మీ కొరకై ఏం చేయగలుగుతున్నా? ఏ ఉద్దేశం, ఏ ప్రణాళిక మా విషయం మీరు కలిగి ఉన్నారు? ఆ ఉద్దేశాన్ని మా జీవితాల్లో నెరవేర్చి మిమ్మల్ని సంతోషపరిచే ఆనవాళ్ళను మేము సంపాదించే పిల్లలుగా ఉండడానికి మీరు మమ్మల్ని ప్రోత్సహించినందుకు, హెచ్చరించినందుకు మీకు స్తోత్రాలు. ఈ గుడికలో ఎందరైతే అలాంటి తీర్మానం చేసుకొని వెళుతున్నారో వాళ్ళందరినీ మీరు దీవించండి. మీకు గొప్ప కార్యాలు చేసే బిడ్డలుగా మీరు ఆశీర్వదించండి. కృపను చూపించండి దేవా, సహాయం చేయండి. మేము సోమరులం కాకుండా, ఏమాత్రం ఫలము లేని వారుగా లేకుండా ఫలభరితమైన జీవితాన్ని జీవిస్తూ ఆ రుజువును, ఆ ఆనవాళ్ళు మీకు చూపించేవారుగా ఉండటానికి మేము ఉన్నదని సిద్ధపరచండి దేవా. ఇప్పటికే సమయం చాలా గతించిపోయింది, మా కాలం కూడా గతించిపోతా ఉంది, వయసు కూడా గతించిపోతా ఉంది నాయన. అయినా మీరు కృప చూపుతున్నారు, చల్లుడుగా ఉంచారు.
మీరు మమ్మల్ని బ్రతికించిన ఉద్దేశాన్ని సంపూర్ణంగా నెరవేర్చే వారిగా ఉండడానికి కావలసిన సిద్ధపాటు సమర్పణ దేవా మీరు మాకు అనుగ్రహించవలసిందిగా వేడుతున్నాం. నమ్మని వారు ఉన్నారు అయినా ఇదైనా తీర్మానం చేసిన బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు దేవా. వారందరినీ మీరు దీవించండి దేవా. ఇంకా నమ్మని వారు ఉన్నారు, హృదయాలు కఠినం చేసుకొని వెళ్తున్నారు ఆయన. ఈ శాపాన్ని ఆ శిక్షను వారు చవి చూడక ముందే తమ జీవితాలకు సమర్పించడానికి మీరు సహాయం చేయవలసిందిగా వేడుతూ చేరువచ్చిన సమాజం అంతటిని బట్టి మీకు స్తోత్రాలు, సంఘస్థులందరిని బట్టి మీకు స్తోత్రాలు. ప్రతి వారిని పేరు పెరవలసిన మీరు దీవించండి. అనారోగ్యాల చేత, వ్యాధి బాధల చేత, అప్పుల బాధల చేత, ఆర్థికపరమైన ఇబ్బందుల చేత ఎవరైతే ఇరుకులో ఉన్నారో వారికి విశాలత మీరు కలిగించండి. ప్రాముఖ్యంగా మా అందరి జీవితాల ద్వారా మిమ్మల్ని సంతోషపరుస్తూ ఈ లోక యాత్రను జీవించడానికి మీరు కృప చూపుతారు. ఇద్దరు నూతనంగా వచ్చిన బిడ్డలను కూడా మీరు దీవించవలసిందిగా ప్రార్థిస్తున్న సమయాన్ని మీరు ఆశీర్వదించవలసిందిగా వీడుతూ ప్రాణప్రియుడు రక్షకుడి మోచకుడైన యేసు ప్రభు వారి అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. అందరి వందనాలు. తీర్మానం చేసిన వారు అంటే ఈరోజు చేసిన వారు తర్వాత ఇంతకుముందు తీర్మానం చేసిన